హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను పుదీనా చట్నీ తయారు చేయబోతున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మరి మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, చింతపండు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, బుడ్డలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పుదీనా నీట్గా కడుక్కొని పెట్టుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాము. ముందుగా వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయి పెట్టేసుకోండి. ఓకే, ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనము పుదీనా నీట్గా కడిగి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ నీట్గా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇందులో వేసేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి మొత్తం వేసేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మొత్తం వేసేసుకోండి. అందులోనే చింతపండు కూడా వేసేసుకోండి. చింతపండు, జీలకర్ర కూడా. పసుపు అండి, కొద్దిగంత పసుపు వేసుకోండి. కొంచెం చిన్న మంట పైన ఉడికించుకోండి. ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక బెల్లం ముక్క వేసుకోండి, చిన్నది. దీంట్లోనే ఉడికించుకోండి. ఓకే అండి, అంతలోపు మనము ఇక్కడ ఒక చిన్న బాండి పెట్టేసుకొని బుడ్డలు వేయించుకుందామండి. ఈ బుడ్డలు వేయించుకోండి. అది ఉడికేలోపు మనం ఇక్కడ బుడ్డలు వేయించుకుందాం. ఈ బుడ్డలు వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఉప్పు వేసుకుందాము. ఈ బుడ్డలోకి ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోండి. ఇది కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది వచ్చేసి చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, అవి చల్లగయ్యేలోపు మనము తాలింపు పెట్టేసుకుందాము. బుడ్డలు పుదీనా చల్లగయ్యేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము. ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు అన్ని కలిపినట్టు తాలింపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఓకేనండి, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బుడ్డలు ఉప్పు వేసుకున్నాం కదా, పొడి చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పట్టేసుకున్నాను. ఇదే విధంగా పొడి పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పొడి వచ్చేసి మనం ఇందులో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం.
ఇది కూడా మనం పేస్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నీట్గా తీసేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. చల్లగా అయింది కదా, ఇందులో వేసేసుకుందాం మొత్తం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ అండి. మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా? ఫ్రెండ్స్, సూపర్ గా కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. బెల్లం కూడా వేసాం కదా, చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా నేను పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పుదీనా చట్నీ ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.